హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ డైలీ వ్లాగ్ చేస్తున్నాం కానీ ఏంటో యూస్ ఉండట్లేదు. రోజు రొటీన్ లైఫ్ స్టైల్ అయిపోతుంది కదా, ఇంకా ఏం చేస్తామండి. ఏ రోజునైనా సరే మా ఇంట్లో జరిగేదే కదా చెప్పాలి, తీయాలి, ఇంకా అదే పెట్టాలన్నమాట. ఇంకా కొత్త కొత్త వ్లాగులతో తీసి పెట్టలేం కదా. మా రొటీన్ లైఫ్ స్టైల్ అంటే మేము చేసేదే చూపించాలన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చి బుడ్డీస్కి అయితే బాదం పిక్కలు అయితే ఒలుస్తున్నానండి. ఇంకా నానబెట్టారనమాట. 2 రోజులు సరిపోతాయి. ఒక రోజు నానబెట్టినవి అయితే ఇంకా ఒలిచేసి 5 పిక్కలు అయితే పెడతానమాట. కిరణ్ బాబు అయితే లేచి రెడీ అయిపోయి ఫోన్ ఎట్టు కూర్చున్నాడు. సంజుబాబు లేచి బాదం పిక్కలు అయితే తింటున్నాడు. ఇంకా నేనైతే కర్రీకి ఏం చేద్దామా అనేసి కూరగాయలు అయితే తీస్తున్నాను అనమాట. సాయి క్యారేజీ తీసుకెళ్తుంది కదా, ఇంకా క్యారేజీలోకి అయితే వండాలి కదా, దాని గురించి అయితే ఇంకా ఈ పిల్లోడు ఏంటంటే మనం వండేటప్పుడు నాకు ఈరోజు భోజనం వండుకొని చెప్పడు. ఇంకా వండేసిన తర్వాత ఏమో తీరా చూస్తే భోజనానికి వెళ్తున్నానమ్మా మొద్దూరు అనేసి అన్నాడు. ఇంక సరే కదా అనేసి సాయంత్రం తినొచ్చులే ఇంకా ఈ పూటకి ఎందుకు అనేసి నేనైతే వండేసానండి. తప్పలేదు, ఎందుకంటే ఆడ ముందు చెప్పలేదు అనమాట దాని గురించి. ఇంకా కూర ఏమిటి వండానంటే ఒక 1/2 కేజీ కాయలు అయితే మా అమ్మ కనుపు చిక్కున కాయలు తీసుకొచ్చిందనమాట. అవి టమాటాలు వేసి వండాను. అవి అయితే ఇప్పుడు ఈయనలో అయితే తీస్తున్నానండి. ఇంకా ఎన్నో లేవండి, కొద్దిగానే ఉన్నాయి. ఈ పూటకే కదా అనేసి సాయంత్రం ఏదో తెప్పించుకోవచ్చు కదా అనేసి ఇంకా అవి అయితే వండాను. ఇంకా నాటు చిక్కుడుకాయలు నడుపు తెలిసిందే కదా, 15 రోజులు ఎన్నాళ్ళు అవుతుంది వండి. ఇప్పుడు వండుతున్నాను మళ్ళీని. ఇంక సరే కదా, టమాటాలు ఉన్నాయి, వంకాయ కూడా వేసి వండుదాం అనుకున్నానండి. పెద్ద వంకాయ ఒకటి లక్ష్మమ్మ ఇచ్చిందనమాట. ఆ వంకాయ వేసి వండుదాం అనుకున్నాను, కానీ కూర అయితే మరి ఎక్కువైపోద్ది. ఎక్కువ వండినా సరే బాగోదు. తినడం కూరను చూసి పారిపోయాడు అనమాట. చిక్కుడుకాయ కూర అంటే ఇంక భోజనానికి వెళ్తాను నేను అనేసి భోజనానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా దాని గురించి అయితే చిక్కుడుపాదు ఈ సంవత్సరం పెట్టకపోతే కారణం కూడా అదేనండి. ఎందుకంటే అంత మాట వండేస్తున్నాను అనేసి ఆడు చిక్కుడుపాదు పెడతావేమో అమ్మ ఈ సంవత్సరం చిక్కుడుపాదు అయితే పెట్టగా అన్నాడు అనమాట. అందుకనే ఏదో 4 పూల మొక్కలు వేసామనుకోండి, రోజు దేవుడికి పూలన్నా పనిచేస్తాయి. మల్లెపాదు ఉంటే మల్లెపాదు బాగా చేయించుకుంటాం, మల్లెపాదు పూలన్నా పనిచేస్తూ ఉంటాయి దేవుడికి. ఇంకా అనేసి చిక్కుడుపాదు అయితే పెట్టలేదు. 2 వంగ మొక్కలు, టమాటా మొక్క, 2 పచ్చిమిరపకాయ మొక్కలు ఉంటే కొద్దిగా కాస్తాయి కదా అనేసి ఇంకా అవి అయితే వేసాను అనమాట. వంగ మొక్కలు అయితే బతకలేదండి. ఇంకా అదే కొన్నిటాకి ఇంకా రావు కదా, వేసవకాలం వచ్చేసింది. ఇంకా టమాటా మొక్కలు అయితే మొన్నే వేసాను. అవి ఎదిగితే ఏమన్నా కాస్తాయేమో చూద్దాం. పచ్చిమిరపకాయ మొక్కలు అయితే 2 మొక్కలు వచ్చాయి. అవి అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్క కాయ అయితే దిగింది. రోడ్డు మీద మొలని మాకు ఉంచరు అనేసి భయం అండి, ఎందుకంటే నేను పైన వర్క్ చేసుకుంటాను. రోడ్డు అంటే సాయంత్రం ఒక 100 మంది తిరుగుతూ ఉంటారనమాట. ఆ తిరిగే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు ఏముంది జాడింపు వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దారంటే వెళ్ళే వాళ్ళు తెంపుకుని వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా అయితే జరుగుతూ ఉంటుంది. పువ్వులు అయితే ఎందుకు ముట్టుకోరంటే మాకు వీరభద్రుడు ఉన్నాడు కదండి, ఇంక మా స్వామికే బోళ్ళ పువ్వులు కొంటాము. దాని గురించి అయితే చూస్తూ ఉంటారు వీళ్ళు దేవుడికి కదా ఈ పువ్వులు అనేసి. మాకైతే కొంచెం వీరభద్రుడిని ఎక్కువగా నమ్ముతారు కదా, అందుకు భయం అండి, అందుకైతే కొయ్యరు అనమాట. ఇంక నేనైతే చిక్కుడుకాయలన్నీ కోసేసిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే కోసుకుందాం అనేసి అవన్నీ వేసుకుని కత్తిపెట్టి వేసుకుని కోసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఉప్మా తాలింపు కూడా కోసానండి. ఇంకా ఈరోజు అయితే ఉప్మా చేద్దాం అనుకున్నాను. నేను బజ్జీ చేశాను కదా, ఈరోజు అయితే ఉప్మా చేద్దాం అనేసి ఉప్మాకైతే ఒక మూకుడు అయితే పెట్టేసుకున్నాను. మూకుడు పెట్టుకుని ఉప్మాలో కొన్ని ఆవాలు వేసేలాగా అయితే ఆద్య వచ్చేట అడుగుతుంది అనమాట. ఇంకా బూస్ట్ పెచ్చదండి ఇది అయితేనే, ఇంకా బూస్ట్ అయితే అంత మాట తింటూ ఉంటుంది అనమాట. ఇంకా బూస్ట్ నాకు కావాలని అడుగుతుంది. అంతమాన బూస్ట్ నువ్వే తినేస్తున్నావు, తమ్ముడు కోసం తెచ్చిన ఇదేమీ లేదు, ఆడు పాలు మానేసి తాగకుండా ఉన్నాడు. ఇంకా ఆడైతే మళ్ళీ మొదటికి వచ్చాడండి సంజుబాబు అయితే. తిండి తినడం అయితే మళ్ళీ మొత్తం మానేశాడు. ఒకరోజు ఒక 2000 చూసుకుని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఎన్ని వచ్చినా సంసారంలోకి సరిపోతుంది అన్నప్పుడు ఇంకా ఇవన్నీ పట్టించుకోవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది. కాకపోతే తప్పని పరిస్థితులు కదా, ఏదో లేకనమాట ఏదో కొంత తగ్గించుకుని ఇంకా బుడ్డోడిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే మళ్ళీ కొంచెం అయినా మందులు రాస్తారేమో అయినా చూద్దాము అనేసి
ఇంక ఇదివరకు హాస్పిటల్‌కి చూపించాం కదండీ! ఆ జాయిన్ చేసిన హాస్పిటల్‌లోనే ఆ డాక్టర్ గారి మందులతోనే కొంచెం బాగున్నాయి. కొంచెం చూస్తున్నారు కూడాను. ఇంకా ఆ హాస్పిటల్‌కే తీసుకెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ హాస్పిటల్‌కి అయితే చూపించాలి. ఆ హాస్పిటల్‌కే తీసుకెళ్ళి నెక్స్ట్ అయితే ఉప్మా తాలింపు అయితే వేసేసుకున్నానండి. తాలింపు వేసేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకున్నాననమాట. ఉప్మా అంటే సేమియా ఉప్మా చేస్తున్నానండి. అదే ఎర్ర నూక ఉంటుంది కదా! ఆ నూకేసి సేమియా ఉప్మా చేద్దామనేసి ఇంకా ఒకసారి వైట్ నూక చేద్దాం, ఒక్కోసారి ఏమో ఎర్ర నూక చేద్దాం అనేసి ఇంకా 2 నూకలు తీసుకుంటాను కదండీ డీమార్ట్‌లో అయితేని. ఇంకా కొంచెం పసుపు రవ్వ అయితే ఏస్తున్నానండి. ఎందుకంటే యెల్లోగా ఉంటది కదా అనేసి. ఎందుకంటే ఎర్రగా ఉంటే మా వోళ్ళు ఇష్టపడరనమాట. బుడ్డీస్‌కి కళ్ళకి ఆనేసిలాగా పులిహోరలాగా కనిపించిందంటే వాళ్ళైతే తింటారు. ఇంకా కొత్తిమీర అయితే చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉండిందో. కొత్తిమీర అంటే నాకు పంచ ప్రాణాలనమాట. ఇంకా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటాను దేంట్లో అయినా సరేనే. ఇంకా వాళ్ళు కూడా పిల్లలు కూడా తింటారండి. కొత్తిమీర ఎక్కువ వేయవమ్మా అంటారు. ఇంకా దాని గురించి అదే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాననమాట. ఏమి లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది కానీ కొత్తిమీర మాత్రం ఇంట్లో ఉండాలండి. అందుకనే తొందరగా కొత్తిమీర కనపడితే మాత్రం ఓ రోజు నిల్వ ఉందనగానే కొనుక్కుంటాననమాట. ఒక్కొక్క రోజు అయితే అస్సలు దొరకదనమాట. ఇంకా అలాంటి టైంలో సర్దుకుపోవడమే. ఇంకా ఉప్మాలో అయితే వాటర్ అయితే సరిపడేసి కొత్తిమీర కడిగి కట్ చేసుకుని అందులో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మరగబెట్టుకుంటే ఇంక అందులోకి ఎసరు అయితే మరుగుతూ ఉంటుందనమాట. ఎసరు మరుగుతున్న కాసేపటికి అయితే ఉప్మాలోకి వేసుకుని లేదు లేదు సేమియా ఫస్ట్ వేసుకుని సేమియా ఉడికిన కాసేపటికి అయితే ఉప్మాలోకి అయితే వేసుకుని కొంచెం మగ్గబెట్టుకుంటా దింపుకుంటే పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు దింపుకుంటే మనకి ఎర్రనూక ఉప్మా అనేది రెడీ అయిపోతుందనమాట. అంటే మీరు ప్రాసెస్ అంతా తెలియకుండా ఏమీ లేదులేండి. ఏం చేద్దంటే మాకు మేము చేసుకునే వీడియో కదా ఈరోజు మీకు చెప్పాలి కదా అనేసి చెప్తున్నాననమాట. ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా నెట్ అయితే చాలా ఇదిగా ఉందండి. అంటే నో సిగ్నల్ అని చూపిస్తుందనమాట. నేను వీడియో డౌన్లోడ్ పెట్టడానికి అవుతుందో లేదో తెలీదు. కానీ వాయిస్ ఓవర్ అయితే ఉంచుకున్నాం అనుకోండి నైట్ అన్నా సరే అప్లోడ్ చేసుకోవచ్చు కదా అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానమాట. నైటు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే సరిపోవట్లేదు. నైట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదండి. ఎందుకంటే సాయించేటప్పటికి 9 అయిపోతుంది. ఇంకా బుడ్డీస్ అయితే పడుకోవట్లేదు అనమాట. వాళ్ళు పడుకుని సాయితీరి అన్నీ అయ్యేటప్పటికి 10 అయిపోతుంది. అప్పటికి నాకు నిద్ర అయిపోతుంది అనమాట. ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. నిన్న వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్గానే పెట్టేశాను. ఇంకా అలా చేసుకుంటే గొడవ ఉండదు అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదనమాట. ఎందుకంటే ఎవరొకళ్ళు గొడవ కింద ఉంటారు. మన పని మనం మామూలుగా చేసేసుకుంటూ ఉంటే ఇంకా వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వచ్చు కదా. ఏదైనా కష్టమే, అదైనా కష్టమే, ఇదైనా కష్టమే. ఇంకా కష్టపడితేనే కదా మనకు ఫలితం అయితే దక్కుతుందనమాట. ఇంకా అలా అయితే అవుతూ ఉందనమాట. ఇంకా ఈరోజు అయితే పిల్లలు అయితే స్కూల్ మానేశారనమాట చాలామంది పిల్లలు. ఇంకా ఈ కాడ నుంచి ఒంటిపూట సెలవులు ఇచ్చేస్తారు. ఇంకో 1 వీక్ ఉంటే మళ్ళీ మండే నుంచి ఒంటిపూట సెలవులు అనుకుంటా. ఇంకా అస్సలు అయితే గోల భరించలేమనమాట. ఇంకా మా బుడ్డీసు ఇంక మానేశారంటే నీ మధ్యాహ్నం నుంచి మిషన్ కుట్టడానికి అవుతుందో అవ్వదో కూడా తెలీదు. ఏం చేద్దంటే సంజుబాబుని పడుకోబెట్టేయచ్చు కానీ ఆద్యనవత అస్సలు పడుకోబెట్టలేమండి. కాకపోతే ఎలాగైతే మాత్రం దానికి తినబెట్టేసి పడుకోబెట్టేసుకుంటేనే 2 జాకెట్లు కుట్టుకోగలను. ఇంకా మార్నింగ్ 2 మధ్యాహ్నం 2 వేసుకుంటే రోజు ఏ కూలి పని ఆ కూలి పని తెచ్చుకోవచ్చు అనమాట. అంటే కష్టపడితేనే కానీ వెళ్ళదు కదా. మనకి కూర్చుని తింటామంటే ఆస్తులు ఏమైనా ఉన్నాయేంటి లేవు కదా. దాని గురించి అయితే మన పొట్ట మనమే పోషించుకోవాలి కాబట్టి మన బాధ మనమే పడాలన్నమాట. ఇంకా పొద్దున్నే అయితే ఇవాళ చాలా అన్ఈజీగా ఉందండి. ఏం చేద్దంటే రాత్రి సాయి వచ్చేటప్పుడు అనమాట 2-3 మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చింది. ఇంకా అవి తింటే అంటే తెల్లవారులు నా బాధ చూడాలి. తేనుపు రాదు, నొప్పి, పొట్టంతా మంట. ఇంకా అదో రకమైన బాధపడ్డారనమాట రాత్రి అయితే. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ 12 అయ్యేటప్పటికి కిరణ్కి కారుకి ఎక్కడో దింపాలని మాస్టర్ గారు అయితే ఫోన్ చేశారు. అదే వచ్చారులేండి ఇంటికి. వస్తే దిగబెట్టడానికి వెళ్ళాడు. ఇంకా ఆడు లేచినప్పుడు లేచి ఇంక నేనైతే ఒక గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకున్నాక కొంచెం అయితే ఇది అయిందనమాట. లేదంటే కనుక తెల్లవారులు బాధపడుతూ ఉండవలసి వచ్చిందనమాట. ఇంకా అలా అయితే రోజు గడిచిందండి. ఇంకా ఉప్మా అయితే సేమియా వేసుకున్నాను. సేమియా వేసుకున్న తర్వాత ఇదిగోండి మీకు అయితే ఎర్రనూక చూపిస్తున్నాను అనమాట. నూక ఏదని తెలియదు కదా. ఎందుకంటే ప్యాకెట్లు అన్నీ ఒకలాగా ఉంటాయి. దాని గురించి అయితే నూక ఏదైనా అయితే తెలదు. ఇంకా ఎర్రనూక అయితే ఉప్మా అయితే చేశాను. ఇంకా జాయిగా స్లోగా పోసుకుంటా తిప్పుకుంటే ఇది ఉండలేం కట్టదులేండి. తెల్ల నూక అయితేనే ఉండలు కట్టేస్తుంది. ఇదైతే పర్వాలేదు, ప్లెయిన్గా పోసేసుకుని తిప్పుకున్నా పర్వాలేదు.
కాకపోతే సేమియాలు ఉన్నాయి కదా అన్నీ కలదు ఓ పక్క ఉండిపోద్ది అనేసి నేనైతే జాయిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇంక నూక సరిపడిగా వేసుకుంటే ఇంక జాయిగా మగ్గుతుంది. ఇంక నేనైతే తిప్పేసుకుని ఇంకొక ట్రిప్గా అయితే వస్తుంది అనమాట. అదో నూక ఉంది వైట్ నూక, అదో కొంచెం ట్రిప్గా వస్తుంది. ఇంక ఈలోగా పెడపొయ్యి మీద అయితే ఇంక మరో పెడపొయ్యి మీద అనకూడదు అనమాట. మామూలు పొయ్యి అయితే పెడపొయ్యి అనాలి, ఇంక ఈ పొయ్యిని పెడపొయ్యి అనకూడదు. ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుని వేపుకుంటున్నానండి. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే రెండు ఒకసారి అయిపోతాయి కదని రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసాను. ఎందుకంటే 9 గంటలకల్లా సాయి క్యారేజీ పెట్టాలన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇంక రెండు పనులు ఒకసారి అవుతాయి కదా అనేసి రెండు అయితే ఒకసారి చేస్తాను. ఇంక ఈలోగా బుడ్డి స్నానం చేయించేసి బుడ్డీస్ని అయితే రెడీ చేసేస్తుంది సాయి అవుతేనే. ఈలోగా నేనైతే ఉప్మా చేయమంటే ఉప్మా చేశాను. కానీ ఉప్మా పాపం బాగానే తిన్నారు. తినకముందు అయితే సంజుబాబు కొంచెం అరకు అయితే పట్టించానండి. ఎందుకంటే బ్లడ్ తక్కువగా ఉండి తినట్లేదు అన్నారు కదండి. బ్లడ్ పట్టి అరకు అయితే అసలు సీల్ ఓపెన్ చేయలేదు సాయి అయితేనే. ఇంకా ఇప్పుడు అక్టోబర్ వరకు టైం ఉండింది అది అనేసి నేను ఓపెన్ చేసి గుంజి పెట్టాను. పెట్టేటప్పటికి ఇద్దరు తాగారు పాపం. కాకపోతే ఏంటంటే ఉప్మా పెట్టేసిన తర్వాత వాంతులు అయితే స్టార్ట్ అయినాయి సంజుబాబుకి. ఏం చేద్దంటే ఆ అరకు పట్టిది ఎప్పుడన్నా సరే అలా వాంతి అయిపోద్ది అనమాట. ఇంకా దాని గురించి అయితే కక్కు తొంక్కుంటా కూర్చుంటే ఇంకా స్కూల్కి అయితే పంపించలేదండి పాపం. అలా పడుకుని పోయాడు అనమాట చాలాసేపు. ఇంకా ఆద్య అయితే ఒకతే వెళ్ళింది. ఇంక ఈ రోజు అయితే ఎండ అయితే చాలా డల్గా ఉండిందండి. ఎండ అయితే పొద్దున్నే ఏమీ రాలేదు, స్లోగానే వచ్చిందనమాట. ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారా. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకుని ఇంక సంజుబాబుకి ఆజ్కి పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. ఇలాగ పొయ్యి మీద అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ చిక్కుడుకాయ కూడా మగ్గుతుంది. ఇంక ఈలోగా వీళ్ళిద్దరికీ బుడ్డీస్కి అయితే ఉప్మా పెడదామందడికి. కిరణ్ అయితే ఇంక ఉప్మాలో ఇడ్లీలు ఇవన్నీ తిండనమాట. అడికి అయితే పచ్చగించి ఒక అట్టు వేయాలి. ఇంక ఇవాళ అయితే ఇంక అట్టు కూడా వేయలేదు అడికి. ఇంక బయటకు అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు అడిగేవాడికి ఈ రోజు అయితే అడగలేదు అట్టేయమ్మనేసి. ఇంకా అడగలేదు అనేసి ఇంక వదిలేసాను. సరే కదా అంటే అట్టుపిండి కూడా ఎంతో లేదులేండి అనేసి మళ్ళీ పప్పు నానబోయాలి. ఇంకా దాని గురించి అయితే నేను అడగలేదు. ఇంకా 2 స్పూన్లు వేసి బుడ్డీలకి అది పెట్టేస్తే తినేస్తారు కదా అనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారు, పులిహోర అనుకున్నారు అనమాట. పొద్దున్నే నాకు వద్దు అన్నాడు సంజుబాబు అయితేనే. ఇంకా కాదురా తిను ఉప్మా అనేటప్పటికి తిన్నాడు అనమాట. చూడండి రియాక్షన్ అయితే నాకు వద్దు అన్నాడు అనమాట. ఇంకా తిన్నాడు అనేసి నేనే తినిపించాను. తినేసారండి ఇద్దరు బాగానే తిన్నారు. ఇంక సరిపో ఫోను పట్టుకుని కూర్చున్నారు అనమాట. ఫోన్లు తీసి పక్కన పెట్టేసేసి ఉప్మా అయితే పెట్టేశాను. తిన్నారు. తినేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వాంతులు ప్రాసెస్ అవుతే మొదలు పెట్టాడు అనమాట. బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి. వీడియో ఎలా చేస్తున్నామో కామెంట్ అయితే పెట్టండి. వ్యూస్ అయితే మొత్తం తగ్గిపోయినాయి అనమాట. 150 180 వచ్చి వ్యూస్ ఇప్పుడు ఎన్ని అవుతాయంటే 35 40 అలా మధ్యలో ఆగిపోయింది. 1 డే పూర్తయినా సరే అలాగే ఆగిపోయింది అనమాట. ఇంకెలా చేస్తే ఇంట్రెస్ట్ ఏముంటుంది వీడియోలు చేయాలని. మళ్ళీ నాకు వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. మానేద్దామా అనిపించేస్తుంది. మళ్ళీ ఎందుకులే అంటే వాచ్ టైం వస్తుంది కదా రోజు కొంచెం అలాగా అనేసి ఇంకా వీడియో అయితే కంపల్సరీ చేయాలనేసి ఇంకా అలాగైతే చేస్తున్నాము. ఇంకా తప్పదు కదా అనేసి. ఎందుకంటే ఈ వీడియో మీదే పెట్టుకుంటే టైము ఇంకే పని చేసుకోవడానికి ఉండట్లేదు కదండి. దాని గురించి అనమాట. టైం అంతా వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతేనే. ఒక్కొక్కసారి ఏమో చేస్తూ ఉంటే అదే అవుతుంది కదా. మనం ఎక్కడి నుంచో ఏదైనా తీసుకొచ్చి పెడుతున్నాము, మనం లైఫ్ స్టైలే కదా మనం చూపిస్తున్నాము అనేసి అనుకుంటూ ఇంకా వీడియో అయితే చేయడం ఇంకా అలాగా ముందుకు అయితే వెళ్తుందండి. ఇంకా ఉప్మా అయితే వాళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే వేడిగా ఉన్నప్పుడే తినాలి కదా ఈ ఉప్మా అంటే. చల్లారిపోయిన తర్వాత అసలు బాగోదు. ఇంకా దాని గురించి అయితే నేను ఉప్మా అయితే పెట్టుకు తింటున్నాను అనమాట. ఇంకా సాయి అయితే రెడీ అవుతుందండి. సరే నేను తర్వాత అయితే తింటాను, నువ్వు తినేసేయమ్మా అన్నది అనేసి నేనైతే తింటున్నాను అనమాట. కొత్తిమీర ఎక్కువ వేసుకుని తింటానండి నేనైతేనే. ఏం చేద్దంటే నాకు ఇష్టం అనమాట అలా కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం. దాని గురించి అయితే ఆ కొత్తిమీర ఉన్నదే కొంచెం ఎక్కువ వేసుకుని తింటాను. ఇంక బుడ్డీస్ అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వారు కానీ ఇంకా వెళ్ళలేదు అనమాట టైంకి. ఇంక ఈలోగా అయితే గాజులు క్లిప్పులు వచ్చాయన్నమాట. తలలో పెట్టుకునే క్లిప్లు అయితే మొత్తం పోయాయండి. ఇంక సరే కదా అనేసి 15 రూపాయలు 3 క్లిప్లు ఉన్నాయంటే 3 క్లిప్లు తీసుకున్నాను. ఎప్పుడు వస్తాయి అప్పటి వరకు వస్తాయి అనేసి సాయికి అయితే గాజులు అయితే తీసుకున్నాను అనమాట. ఈ 100 రూపాయలు సెట్టు రెండును. ఇంకా అంటే ఒక వాచ్ పెట్టుకుంటుంది, సింపుల్గా ఒక గాజు వేసుకుంటుందండి. ఇంకా దాని గురించి అయితే ఇవైతే గమ్మని పోవు ఎలవ్వో కదా అనేసి ఈ గాజు అయితే సింగిల్ గాజు వేసుకుంటుందని ఈ ఒక్క గాజు
తీసుకున్నాను అనమాట. మగవాడికి ఏమీ లేకపోయినా పర్వాలేదు. మా కిరణ్‌కి ఒక సెంటు బాటిల్, ప్యాంట్ షర్ట్ ఉంటే చాలు. సాయికి అలా కాదు, బోలెడు కావాలి. ఆడదానికి మగవాడికి తేడా అది అంటే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇల్లంతా తుడుచుకొచ్చానండి. ఇల్లంతా తుడుచుకొచ్చిన తర్వాత ఇల్లు తడిగుడ్డ కూడా పెట్టారనమాట. మీకు తడిగుడ్డ పెట్టడం అయితే నేను చూపించలేదు. ఏం చేద్దంటే సంజుబాబు వాంతులు కక్కాడు అన్నాను కదా, ఇంకా దాని గురించి అయితే ఒకసారి పొడిగుడ్డతో మొత్తం తుడిచేసి తర్వాత మళ్ళీ అయితే తడిగుడ్డతో అయితే తడిగుడ్డ అంతా పెట్టుకుంటూ వచ్చాను. లేదంటే ఇల్లంతా జిగురు జిగురు కింద పట్టేసేసి కాళ్ళు నెట్టుకుని ఏలాడుతుంది అనమాట. ఇంకా దాని గురించి అయితే తడిగుడ్డనంతా పెట్టవలసి వచ్చింది. ఇంకా చిన్న ఇల్లు అన్నమాటే కానీ దీన్ని సాగులు చేయలేము. ఎందుకంటే ఒకే రూమ్ కింద ఉంటే మొత్తం తుడుచుకొచ్చుతా వచ్చేయచ్చు. ఈ మంచమేమో పెద్ద మంచం, ఓ పక్కన ఫ్రిడ్జు, ఓ పక్కన అది, ఓ పక్కన ఇది. ఇంకా వీరభద్రుడు అయితే ఇవాళ కూడా ఒక వీరభద్రుడికి అయితే బ్రాణం అయితే పోసుకుంటున్నారండి. ఇంకా అది కూడా చిన్న వీడియో అయితే క్లిప్ షూట్ చేశారనమాట. అంటే మాకు ఎక్కువగా ఇలాగా అవుతుంది అని చూపించడానికి అంతే. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదా, ఆ నమ్మకం గురించి అనమాట. మాకు ఏదో పక్కన వీరభద్రుడు సంబరం అవుతూనే ఉంటుంది. ఇంకా ఫ్లిప్కార్ట్ డెలివరీ అయితే ఒకటి వచ్చిందండి. ఎందుకంటే చీర ఆర్డర్ పెట్టారనమాట. ఎలాగుండిందో చూపిద్దాం అనేసి మీకు మన నుంచి చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే వచ్చిన చీర ఎలా ఉన్నా సరే ఇంక ఉంచేస్తానండి. క్వాలిటీ పరంగా అయితే బాగుంటుంది. దాని గురించి అయితే తేలిగ్గా మెత్తగా ఉంటాయి. దాని గురించి అయితే ఉంచేస్తానమాట. ఇంకా చీర ఎలా ఉండిందో చూపిద్దాం మీకు. కామెంట్ అయితే పెడతారు ఎలా ఉండిందో అనేసి. ఈ రాయల్ బ్లూ అయితే నేను అసలు ఎప్పుడు కట్టలేదనమాట. కట్టన్స్ కలర్ ఇది అవుతాయి. దాని గురించి అయితే ఈ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంక ఇప్పుడు దాకా తీయలేదు. 2 days అయింది వచ్చి. రిటర్న్ పాలసీ వెంటనే పెట్టేయాలి కదా, ఎందుకు తీయలేదని అంటారేమో. ఎలా ఉన్నా సరే ఈ కలర్ అయితే ఉంచేసుకుందామని ఉంచుకున్నానండి. తీయలేదు మీకు చూపించేదాకా. కవర్ అయితే చెంపలేదు. ఏం చేద్దంటే ఇంకా ఎలా వచ్చినా పర్వాలేదు ఉంచేద్దాం. ఈ చీర అయితే కలర్ ఎప్పుడు కట్టలేదు కదా దాని అనేసి అనుకున్నాను. కానీ కలరు బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుండింది అనమాట. ఇంకా దాని గురించి అయితే ఎలా ఉండింది మీరు చూస్తారు కదా, చూసి ఎలా ఉందో కలర్ కాంబినేషన్ కామెంట్ పెడతారు కదా అనేసి కామెంట్ అయితే ఎలా వచ్చిందో చీర ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. నాకు ఎలా ఉండిందో కూడా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ అయితే నేను ఈ గోడ కట్టించలేకపోతున్నాను అనమాట. ఇంకా మిషన్ కుట్టుకోవడానికి అయితే పైకి అయితే వెళ్తున్నానండి. మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనమాట. ఇది వచ్చి 1:30 టైం అయింది. బొడ్డోళ్ళని తినబెట్టేసి బొడ్డోళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా కిరణ్ అయితే భోజనం చేయటానికి వెళ్ళాడు గుడి దగ్గరికి అయితే. ఇంక నేనైతే వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా సంజుబాబుని అయితే పడుకోబెట్టేసి ఆర్జిని తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అయితే నేను 3 ఫాల్స్లో తీసుకొచ్చానండి. చీరలో 5 ఫాల్స్లు వేసి ఉన్నాయన్నమాట. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుందాం, దీని పని చేసుకుంటుంది అన్న దృష్టిలో అయితే నేను ఇంకా బట్టలన్నీ మిషన్లో తీసేస్తున్నాను అనమాట. ఉతుక్కుంటుంది కదా జాయిగాని. పొద్దున్న ఒక ట్రిప్ వేసానండి. చీరవే ప్యాకెట్ చింపేసాడు కిరణ్ అన్నాను కదా, తొక్కేసాడు అన్నాను కదా. ఆ బట్టలన్నీ కూడా పడిపోయిన బట్టలన్నీ కూడా ఒక ట్రిప్ వేసాను. వేసేసిన తర్వాత అయితే ఇది 2వ ట్రిప్ అనమాట. ఉతుక్కుంటుంది. ఈలోగా అయితే కటింగ్ ఉండిందండి. నిన్న చేసిన కటింగే చెప్పాను కదా, రోజు 3 జాకెట్లు కానీ ఎక్కువ వేయట్లేదని. ఇంకా 3 జాకెట్లు ఉన్నాయి. ఆ 3 జాకెట్లు కటింగ్ అయితే వేద్దామని 2 వేసాను అనమాట. 3 కూడా వేయలేదు. సాయంత్రం ఒకటి వేద్దామనేసి ఇంకా సాయంత్రం 5 అయిందండి. చేతిగుట్లు అవి తీసుకుంటాను కూర్చొని జాయిగాను. ఇంకా పని వీళ్ళతో మాట్లాడుకుంటాను. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. ఇంకా సాయంత్రం అందరూ కూర్చుని ఉంటారు కాబట్టి నా పని నేను చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడదా, నా పని అయితే నేను చేసుకుంటా. బుడ్డీలను అయితే చూస్తూ ఇంకా వాళ్ళకి కొంచెం పాలు కట్ట అన్నీ ఇచ్చేసి నా పని అయితే నేను ఇలా చేసుకుంటాను. రోజు రొటీన్ లైఫ్ స్టోరీ ఇది.